అనిల్ రావుపూడి, ఆయన గురించి చెప్పాలి. గురుగారు నాకు ఒకటి ఎందుకో చెప్పారు ఇప్పుడు, నువ్వు ఎవరిని సినిమా కోసం అడగొద్దు, అడిగినంత మాత్రం నీకు రాదు, అది వచ్చినప్పుడే నీకు వస్తుందని అది నేను ఒక వేదంగా పాటించాను. నేను మీతో ఎందుకు నేను చేయటం లేదని అడిగింది ఇద్దరిని, ఆయనకు తెలుసు. ఒక్కసారి కాదు, 3-4 సార్లు. మంచి టైం వచ్చినప్పుడు మనం చేయాలండి, మంచి క్యారెక్టర్ పడినప్పుడు అన్నాడు ఆయన. నేను మళ్ళీ డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు అడుగుతామంటే, హాస్యం అనేది పాదరసం లాంటిదని జంజాల గారు ఎప్పుడు చెప్తారండి. హాస్యం పాదరసం లాంటిది. 100 మంది దర్శకులు గొప్పవాళ్ళు కావచ్చు, కానీ దానిలో హాస్యం బాడీలో నుంచి, మైండ్లోంచి, మనసులోంచి పుట్టుకొచ్చి అది రాసి తెరకెక్కించి విజయవంతం చేయడానికి ఒకళ్ళు ఇద్దరు, 100లో ఒకళ్ళు ఇద్దరు కంటే కాదండి. అందులో ఈ తరానికి అనిల్ రావుపూడి, జంజాల గారి తర్వాత నేను మనస్ఫూర్తిగా. కాబట్టే నేను ఇద్దరిని అడిగానని చెప్పాను కదా. ఈయన చూస్తే నాకు జంజాల గారు గుర్తొచ్చేది. ప్రతి సినిమా, మొన్న సంక్రాంతికి వస్తున్నాం, నిజంగా నా అదృష్టం ఆయన అనిల్ రావుపూడి గారితో అది మొదటి సినిమా నాకు అవడం అనేది నాకు చాలా అదృష్టం, చాలా అదృష్టం నిజంగా. అంత మంచి సినిమా, సూపర్ హిట్లో మంచి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్, ఐ లవ్ యూ సో మచ్. ఇంకొక వ్యక్తి ఏం చెప్పానే, నందిని రెడ్డి గారు. ఆమె లేదు పాపం, విజయవాడ వెళ్ళింది. వాళ్ళు ఎవరో ఆరోగ్యం చాలా క్షీణించిపోతే విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. ఆమెను చూస్తే ఆమె డైరెక్షన్లో అమ్మ గుర్తొచ్చింది. వీళ్ళిద్దరిని నేను అడిగింది, అది నేను బిజీగా ఉన్నప్పుడు అడిగాను, వీళ్ళిద్దరిని ఖాళీగా ఉన్నప్పుడు కాదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఐ విల్ అనౌన్స్, అదొక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఆయన దాని ముందు ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడతాను. ఈ పుస్తక ఆవిష్కరణ కొరకు నేను ఇవన్నీ మాట్లాడాను. సంతోషం. ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది. ఇవాళ మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున, విష్ణు నా బ్రదర్ అనాలా, నా కొడుకు అనాలా, నిజంగా ఒక పక్క సినిమాల్లో సక్సెస్ చేసుకుంటూ, హిట్ చేసుకుంటూ వచ్చి, ఇంకొక పక్క ఒక యూనివర్సిటీకి తయారు చేయడానికి మూల కారణం విష్ణు. నిజంగా మోహన్ బాబు గారు గర్వించదగ్గటువంటి ఒక బిడ్డ. పేరు పేరున ఆ విధంగా. ప్రదీప్ గురించి నేను చెప్పక్కర్లేదు, పేరు పేరున ఒక్కొక్కడు. ఎంఎస్ రాజు అనంతపూర్లో ఉన్నప్పుడు నాకు ఒక కవచంలా నిలబడినటువంటి నా సోదరుడు. శివబాలాజీ నా సోదరుడు, నా శిష్యుడిని కూడా చెప్పొచ్చు. కోశాధికారిగా మాలో వచ్చి, అన్నపూర్ణ గారు మా అమ్మగారు, ఇంకా ఆమె గురించి చెప్పక్కర్లేదు. అమ్మ అంటే అమ్మే. శ్రీలక్ష్మి, సాయినాథ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆర్ మాధవరావు గారు. ఆయన జడ్జిగా ఎన్నో అద్భుతాలు చేశారు. నాకు ఒక కుటుంబ సభ్యులుగా అయిపోయారు వారు. పేరు పేరున ఇక్కడ ఒక్కొక్కళ్ళు. రేర్గా 2 బర్త్డేలు ఒకరోజు వస్తుంది. ఈ రోజు నా అమ్మ బర్త్డేతో పాటు పవిత్ర బర్త్డే కూడా రావడం, హ్యాపీ బర్త్డే అందరూ సందర్భంలో చేసుకుంటున్నాం. ఇవన్నీ కలిపి ఒక అకేషన్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎక్కువ పబ్లిసిటీ వద్దండి. మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు, 10 మంది మంచి మనుషులతో నిండిన సభ అని. ఇవాళ నేను ఎవరిని కూడా ఎక్కువ మందిని ఆహ్వానించలేదు. మా ఫ్యాన్స్ ఎప్పుడైతే, నా ఫ్యామిలీలో ఒకళ్ళు, వీళ్ళందరూ కూడా మూవీ అసోసియేషన్లో యూత్ మా మెంబర్స్ రవి, వీళ్ళంతా కొంతమందిని ఆహ్వానించి చక్కగా ఈ సభ జరపాలనుకున్నాం. కాబట్టి దీని తర్వాత పుస్తక ఆవిష్కరణ ఉంటుంది. దాని గురించి సభాధ్యక్షుల్ని వివరించవలసింది కోరుతున్నాం. ముందుగా సార్ రఫీ సార్కి, అలాగే రఫీ గారికి చిరు ఆత్మీయ సత్కారం.